హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో విషయం షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నా. ఇప్పుడే జరిగింది, ఒక హాఫ్ అన్ అవర్ అయింటుంది జరిగి. బట్ నాకు ఈ షాప్ ఓపెన్ చేయాలి, టైం అయిపోయింది అనేసి షాప్లో వచ్చి మనం వీడియో చేద్దామని వచ్చిన. ఏమంటే ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండండి. ఆన్లైన్ ఫ్రాడ్స్ అయితే చాలా జరుగుతుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. నాకు ఇప్పుడే కాల్ వచ్చింది బట్ నాది అంతా ఆంధ్ర సిమ్ ఉంది. అది నేను చాలా ఎక్స్పోజ్ చేయను ఎక్కడను. బ్యాంక్లో లింక్ అయిన సిమ్ అంతా నేను ఎక్కడ ఇచ్చిండలేదు, నేను సామాన్యంగా ఇచ్చిండలేదు. ఇప్పుడు నాది ఒక సిమ్, పర్సనల్ సిమ్ ఒకటి, ఇంకోటి షాప్కి సంబంధించిన సిమ్ ఒకటి గూగుల్లో అప్లోడ్ చేశాము. అంత తప్పితే అంటే గూగుల్లో కూడా ఇంకో సిమ్ నెంబర్ కూడాను గూగుల్లో కూడా ఉంది. విజిటింగ్ కార్డ్ అట్లా వేసింటాం కదా ఫ్రెండ్స్, అందులో ఉంది. ఇంకోటి మెయిన్ ఏమంటే, ఆ షాప్కి సంబంధించిన సిమ్ వచ్చేసి మా అమ్మాయి ఫోన్లో వేసిన ఫార్వర్డింగ్ కాల్స్ పెట్టుకున్నా. ఎందుకంటే అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుంది, అమ్మాయికి చాలా నెట్ యూజ్ అవుతుంది. నేను ఇంట్లో ఇంటర్నెట్ అయితే వేయించలే. ఎందుకంటే ఇప్పుడు 5G కదా ఫ్రెండ్స్, మీకు కూడా తెలుసు. 5G ఉండేదానివల్ల నేను ఇంటర్నెట్ వేపిలే. ఒకటికి 2 సిమ్లు ఉంటే అమ్మాయికి యూజ్ అవుతుంది అనేసి నేను ఇంటర్నెట్ వేయించలే. అట్లా అనేసి అమ్మాయి ఫోన్లో నా సిమ్, షాప్కి సంబంధించిన సిమ్ అమ్మాయి ఫోన్లో ఉంది. ఫార్వర్డింగ్ కాల్స్ అంతా నాకు వస్తుంది. కస్టమర్స్ ఎవరు కాల్ చేసినా నాకు వస్తుంది. మళ్ళీ నా పర్సనల్ సిమ్ నుండి వాళ్ళకి కాల్ చేసుకుంటా. కానీ బ్యాంక్లో లింక్ అయిన సిమ్ అయితే నేను ఎక్కడ ఇచ్చిండలేదు ఫ్రెండ్స్. మా ఊర్లో ఊర్లో అంటే మా ఊరు కుప్పం, మేము ఉండే బెంగళూరు. కుప్పంలో తప్పితే నేను ఇక్కడే ఎక్స్పోజ్ చేసిండలే. అది కుప్పంలో కూడా సంఘాల్లోనో బ్యాంక్లోనో ఏదో ఆధార్ కార్డుకి సంబంధించిన దానికో నేను లింక్ చేసిన ఆ నంబర్ అయితే ఎవ్వరికీ తెలియదు. సడన్గా నాకు కాల్ వచ్చింది, మేడం మేము మైసూర్ నుండి కాల్ చేస్తున్నాం, మీ అకౌంట్లోకి 1800 వచ్చేసింది మేడం, ప్లీజ్ కొంచెం రిటర్న్ వేయండి అని అన్నారు. అప్పుడు నాకు ఒకరెవరో అమౌంట్ వేసారు, కానీ అది నోటిఫికేషన్ ఉంది, వేరే అమౌంట్ ఏదో బిజినెస్కి సంబంధించి. వీళ్ళు వేసిండే 1800, నాకు నోటిఫికేషన్ రాలి. మెసేజెస్ వస్తుంది కదా ఫ్రెండ్స్. నేను అట్లాగే వాళ్ళతో మాట్లాడుకుంటూ లౌడ్ స్పీకర్ పెట్టుకొని మాట్లాడుకుంటూ నేను చెక్ చేసిన, అంటే నోటిఫికేషన్స్ చెక్ చేసిన. నాకు ఏ మెసేజ్ రాలే. ఆ మెసేజ్ మా అమ్మాయికి పోయింది. ఎందుకంటే మా అమ్మాయి ఫోన్లో సిమ్ ఉంది కాబట్టి అమ్మాయికి పోయింది. నా ఫోన్లో కనుక నాకైతే ఆ మెసేజ్ వచ్చింటే కనుక ఈరోజు నామాలు వేసుకునేదాన్ని నేను. తిరుపతి నామాలు, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా అని. లక్కీగా నేను నోటిఫికేషన్ చెక్ చేసిన, బ్యాంక్కి సంబంధించింది ఏది నాకు మెసేజ్ అయితే రాలే. వచ్చినా కూడా నా సిమ్ 2కి వస్తుంది మెసేజ్, సిమ్ 1కి రాదు. నేను నార్మల్గా ఇక్కడ యూస్ చేసే నంబర్కి అయితే నాకు ఏ బ్యాంకులు లేవు, అకౌంట్లు లేవు, ఏ మెసేజ్ రాదు. నేను అట్లా కూడా ఆలోచించిన, నాకు ఏది రాలేదు కదా ఆ మెసేజు. ఫోన్పేలో ఏమన్నా ఫోన్పేలో వచ్చింటుంది, చెక్ చేయమంటా ఉన్నాడు ఫ్రాడ్ వాడు. నేను సరే నాకు తెలుసు ఇట్లాంటి ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎన్నో జరుగుతూ ఉన్నాయని, నాకైతే ఏది నోటిఫికేషన్ రాలేదు అని చెప్తా ఉంటే వాడు నన్ను గద్మాయించి అడుగుతూ ఉన్నాడు. మేడం ఒకసారి పోయి చెక్ చేయండి మేడం, ఫోన్పేలో గూగుల్ పేలో అనేసి. నాకు తెలుసు చెక్ చేసేది, ఫస్ట్ కాల్ పెట్టండి, నేను చెక్ చేసి మళ్ళీ కాల్ చేస్తాను అన్న. మీ డబ్బులు వచ్చింటే నాకు అవసరం లేదు, చెక్ చేసి మీకు కాల్ చేస్తాను అని అనగానే మనకు తెలిసిపోయిందేమో. ఒక చెడ్డ మాట అంటాడు ఫ్రెండ్స్ నన్ను. అది చెప్పకూడదు తెలియదు. నాకైతే చాలా బేజారైంది. ఏమిది నా ఇంటికి నేను ఏదో పని చేసుకుంటా, నా గుడికి పోవాలి ఈరోజు, ఇంకా వేరే పనులు అవంతా పనులు ముగించుకొని ఫస్ట్ షాప్ ఓపెన్ చేయలేదు. నా టెన్షన్లో నేనుండా. ఇంకా టిఫిన్ కూడా తినలేదు నేను. ఇప్పుడు టైం ఎంత అయింది తెలిసిన, 1 o'clock అయింది. ఇంకా టిఫిన్ కూడా తినలేదు నేను. నా టెన్షన్ నాకు ఉంది. ఇదే నా ఇంతకు నేను ఉంటే నాకు వీడు ఇట్లా చెడ్డ మాట అంటాడు కదా అనేసిందే కట్ చేసేవాడు. ఇమ్మీడియట్ కట్ చేసా. ఉండలే ఒక సెకండ్ లైన్లో. మళ్ళీ నేను కాల్స్ చేస్తాను ఉన్నాను, వాడు రిసీవ్ చేస్తానులే. ఒక 100 టైం కాల్ చేసి ఉంటాను, రిసీవ్ చేయలేదు. మళ్ళీ నేను వాట్సాప్లో పోయేసి బండు బూతులు తిట్టేసి నేను కూడా మెసేజ్ పెడితే రిప్లైనే లేదు ఫ్రెండ్స్ వాడు. మళ్ళీ ఒక 4-5 మెసేజ్లు అయిన తర్వాత ఒక వాయిస్ మెసేజ్ పంపుతాడు, వేరేలాగా మళ్ళీ పెడతాడు. నాకు ఎక్కడునిందో కోపం. నాకు ఇంత జనాన్ని చూసినా నేను మర్యాదగా ఉండదు, కంప్లైంట్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ నువ్వు ఎవరని ఎదురుగా వచ్చి మాట్లాడు. వాడు మళ్ళీ రిప్లైనే లేదు ఫ్రెండ్స్. ఒక 10 మెసేజ్లు పెట్టినా నేను వాయిస్లో.
బండు బూతులు పెట్టినా నేనైతే నా నోటికి బండు బూతులు వస్తాయి. నేను చూసే అంత సాఫ్ట్ ఏం కాదు కానీ అనవసరంగా ఎవరిని మాట్లాడా. కానీ మనల్ని అనవసరంగా ఒక మాట అంటే మనం ఎట్లా పడతాం చెప్పండి మీరు. అయితే చాలా బాధేసింది నాకు మార్నింగ్ ఇది ఒక మూడ్ అప్సెట్ అయిందని. కానీ చాలా జాగ్రత్తగా ఉండండి మీరు. చాలా ఆన్లైన్ ఫ్రాడ్స్ అయితే జరుగుతూ ఉంది. ఫస్ట్ టైం నాకు ఇట్లా అయిండేది. నేను ఏదన్నా ఒక సెకండ్ సరే వాళ్ళ డబ్బులు మనకు వచ్చేసింది అని నేను చెక్ చేసింటే కనుక నా డబ్బులు నా అకౌంట్లో అంతా జీరో బ్యాలెన్స్ అయ్యిండేది. చాలా జాగ్రత్తగా ఉండింది దానివల్ల. అంటే దీనికి ఇట్లాంటి వీడియోలు ఎన్నో చూసినా కాబట్టి నాకు అలర్ట్ అయినా నేను. వాడు సరే నేను చూస్తాను అనగానే ఇప్పుడే చెక్ చేయండి, ఫోన్పేలో చెక్ చేయండి అనగానే నాకు ఒక డౌట్ వచ్చింది. అందుకనే వాడు కట్ చేసిన తర్వాత చేద్దాము అట్లా అనేసి నేను ఆగిన. అట్లానే అనేలోపు వాడు ఆ మాట అనేలోపు ఇంకా కన్ఫర్మ్ వచ్చింది. అట్లా ఏదైనా మీకు అట్లాంటి కాల్ వస్తే కూడా ఎప్పుడైనాను జాగ్రత్త పడండి. ఇమ్మీడియట్ వాళ్ళు చెప్పారని మీరు ఫోన్పేలో గూగుల్ పేలో చెక్ చేసుకోకండి. మీకు అట్లా చెక్ చేస్తే కనుక ఫస్ట్ రాంగ్ పాస్వర్డ్ వేసి చెక్ చేయండి. ఎన్ని అకౌంట్లు ఉందో అన్ని అకౌంట్లకు రాంగ్ పాస్వర్డ్ వేసి చెక్ చేయండి. దాంతో పోతుంది. లేకుంటే నెట్ ఆఫ్ చేసి ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి, సరిపోతుంది. రీస్టార్ట్ చేసేయండి, వెళ్ళిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు నాకు జరిగింది, నేను చాలా జాగ్రత్త పడ్డా. మీకు ఎవ్వరికి ఇట్లాంటి జరగకూడదు ఫ్రెండ్స్. మనం చాలా కష్టపడుతున్నాం. మనం ఊరికేం డబ్బులు వస్తలేదు. ఎంతో కష్టపడితే తిండి నిద్ర నీళ్ళంతా మానుకొని ఎంతో కష్టపడితేనే కదా మనకి వస్తుంది డబ్బులు. ఎత్తుకొనిపోయి ఎవరికో ఫ్రాడ్ నా కొడుకులకి వాళ్ళ నోట్లో వేస్తే ఎంత బాధ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది అకౌంట్స్ ఉండేది ఆంధ్రాలో, మేము ఉండే బెంగళూరులో. ఇస్తే ఆంధ్రా నుండి చేయాలి కానీ కర్ణాటకలో మైసూరు నుండి చేస్తే అది ఎంత బాగా వాడు మేము హాస్పిటల్లో ఉన్నాం మ్యామ్, మీకు 800 వచ్చేసింది, ప్లీజ్ సెండ్ చేయండి మ్యామ్, మేము హాస్పిటల్లో ఎవరైనా కరిగిపోతారు అట్లాంటి వర్డ్స్కి, మాటలకి. ఎందుకంటే హాస్పిటల్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యో అనిపిస్తుంది. ఏదో నేను ఇట్లాంటివి ఎన్నో అనుభవించిన. నేను హాస్పిటల్లో డాక్టర్ రాసిచ్చిన స్లిప్లు ట్యాబ్లెట్స్ అది ఇది తీసుకోవాలంటే సడన్గా ఇట్లా ఒక్కొక్కసారి 5 ఏళ్ళే సామాన్యంగా కాదు కానీ ఫెయిల్యూర్ అవుతుంది. అట్లంతా ఇంకొకరు అకౌంట్కి అయితే పోదు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు నాకు అయింది, నేను జాగ్రత్త పడ్డా, మీరు జాగ్రత్త పడండి ప్లీజ్. ఏ రకంగానూ మీకు లింకులు వస్తే లింకులు క్లిక్ చేయకండి. ఫస్ట్ లింక్ని డిలీట్ చేయండి. మీకు అవసరం లేదు. ఎందుకు అట్లాంటి లింకులు? మనకు తెలియకుండా ఎవరు పంపిస్తారు లింకులు? అట్లాంటి ఏ లింక్ వచ్చినా మీరు క్లిక్ చేయకండి. ఒక్క క్లిక్తోని మీ లైఫ్ చాలా డేంజర్లో పడిపోతుంది. ఎన్నెన్నో సమస్యలు. చాలామంది ఇది మన ఫోన్ని యాక్సెస్ చేసేసి చాలామంది సూసైడ్ చేసుకుంటారండి. చాలా జాగ్రత్తగా ఉండండి. మన కెమెరా యాక్సెస్ చేస్తారు, మనం మాట్లాడే మాటల్ని వాళ్ళు యాక్సెస్ చేసుకుంటారు. ప్రతి ఒక్కటి మన ఫోన్లో ఉండే ప్రతి ఒక్కటి యాక్సెస్ చేసుకుంటారు. అట్లాంటి లింకులు అయితే క్లిక్ చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.